మా ప్రియులను మీ ప్రియులను మా ఆడపడుచులను వారికి ఇచ్చిన స్వాస్థ్యాలను తీసుకుని మందిరానికి రావడానికి ఆలోచనకు వచ్చిన మా ప్రియులందరూ కృపను బట్టి ఆయుష్ పొందుతున్న బిడ్డలను బట్టి స్వస్థం పొందుతున్న బిడ్డలను బట్టి హాస్పిటల్ డిశ్చార్జ్ అయిన బిడ్డలను బట్టి అలవాల్సిన బట్టి మీకు వందనాలు. మా గ్రామస్తులందరిని బట్టి వందనాలు. సంఘ బిడ్డలందరిని బట్టి వందనాలు. ఈరోజు చదువుతున్నటువంటి టీడబ్ల్యూఆర్ గవా మరి బైబుల్ పుస్తకాలను బట్టి వందనాలు. రాస్తున్న బిడ్డలు బట్టి వందనాలు. యేసయ్యా నా పక్షంగా మా పక్షంగా మీరు చేసిన మేళ్లకు ఏమి ఇవ్వగలం ప్రభువా, ఏమి ఇస్తే మా రుణం తీరుతుంది నాయన. ఇదిగో ఇది బిడ్డలందరూ ఎదుట నిన్ను స్తుతిస్తూ నేను కొనియాడుతూ
ఈ స్తుతి ఆరాధన మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా చెల్లిస్తుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరూ పూర్ణ బలంతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రెడీ 1 2 3. దయచేసి కూర్చుందాం. ఏం చెప్పుకుంటున్నాం? మార్క్స్ వార్త 10వ అధ్యాయము 17వ వచనం నుంచి 22 వచనాలు చదువుతున్నా. 21వ వచనం. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సర్వోదకుడ నిత్య జీవమునకు వాసనమునకు నేనేమి చేయునని ఆయన అడిగాను. యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడను సత్పురుషుడు కాడు. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగెలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము ఆజ్ఞలు నీకు తెలియను కదా అతనితో చెప్పాను. అందుకతాడు బాల్యం నుండి ఇవన్నీ అనుసరిస్తూనే యుంటినని చెప్పాను. యేసు అతనిని చూచి అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని చెప్పాను. మరి ఒకరు చదవండి. 22-23 వచనాలు. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. హారిక ప్రార్థన చేయి. ఆమేన్. యేసయ్యా మీకు వందనాలు ప్రభువా. ఇదేనా నేను ధ్యానించినటువంటి నీ వాక్య భాగాన్ని బట్టి వందనాలు. నేనైతే నిష్ప్రయోజకుడను ప్రభువా, బలహీనుడను. దయతో నన్ను కనికరించి నీ పరిశుద్ధ వాక్కుల ద్వారా నాతో మాతో మాట్లాడమని, వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసు, గ్రహించిన దాని ప్రకారం జీవించ కావాల్సిన స్థితి
దృఢ సంకల్పం మాకు దయచేయమని, మీరే మహిమ పొందమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ప్రియమైన వాళ్ళరా, ఈ వాక్య భాగం 3 సువార్తలో రాయబడి ఉంది. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16 నుంచి 30 వరకు, లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనాల నుంచి 30వ వచనం వరకు, అట్లాగే మార్కు సువార్త 10వ అధ్యాయము 17 నుంచి 27 వరకు రాయబడుతూ ఉంది. అయితే రెండిట్లో ఇంచుమించుగా ఒకే విధంగా ఉంది. ఒకదానిలో కొంచెం అంటే వ్యత్యాసం ఏం కాదు. మరి మత్తయి మార్కు సువార్తలోనేమో ఒకడు పరిగెత్తుకొని వచ్చానంటే, లూకా సువార్తలో ఒక అధికారి అని ఉంది. తర్వాత మత్తయి సువార్తలో ఈ యొక్క ధర్మశాస్త్రం కూర్చున్న విషయాలు అన్నప్పుడు ఒక మాట ఎక్స్ట్రా ఉంది. తర్వాత మార్కు సువార్తలో నీకు ఒకటి కొదువుగా ఉంది అని అంటే, మత్తయి సువార్తలో నీవు పరిపూర్ణుడు పరిపూర్ణుడిగా అవగోరిన ఎడల ఈ పని చేయనుంది. లూకా సువార్తలో మళ్ళా నీకు ఒకటి కొదువుగానే ఉంది. మత్తయి సువార్తలో నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించుమని ఉంది. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమని ఉంది. అయితే ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ఏమనుందని అంటే, నా సిలువ ఎత్తుకుని వెంబడించనుంది. ఈ 3 సువార్తల్లో కూడా సిలువ ఎత్తుకుని అన్న మాటలే. ఇట్లా దేవుని యొక్క మహాకృపను బట్టి నా జీవితంలో మొదటిసారి ఈ సంవత్సరం ఈ మత్తయి సువార్త నుంచి వచ్చిన ధ్యానించడం వలన ఏ సువార్తలో ఏమనుంది అన్న విషయాలు చూడటానికి అవకాశం వచ్చింది. చూస్తూ ఉంటే ఈ మత్తయి ఎట్లా వర్ణించాడు, మార్కు ఎట్లా వర్ణించాడు, లూకా ఎట్లా వర్ణించాడు అన్నది గమనిస్తూ ఉంటే వాళ్ళ అనుభవాల ప్రకారం ఈ మాటలు, ఈ తేడాలు కనిపిస్తూ ఉన్నాయి. అది తేడా అనకూడదు, కానీ మనం తెలుసుకుంటానికి ఆ మాట తెలుస్తాం, మీరు గమనించవచ్చు. అయితే అన్నిట్లో ముఖ్య భావం ఒకటే. ఒకడు అని 2 సువార్తల్లో, ఒక అధికారి అని చెప్పానని లూకా సువార్తలో ఉంది. సందర్భం ఏంటనంటే, ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్యజీవమునకు వారసునవుటకు నేనేమి చేయుదునని ఆయనను అడిగాను. అయితే యేసయ్య, నన్ను సత్పురుషుడని ఎలా చెప్తున్నావు? దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడనూ సత్పురుషుడు కాడు అని చెప్పని అంటున్నాడు. నన్ను ఎట్లా మంచోడు అంటున్నావు? నన్ను ఎట్లా, యు ఆర్ ఏ గుడ్ వన్, నువ్వు మంచోడివి అని చెప్పని ఎట్లా చెప్తున్నావు? సత్పురుషుడు అని ఎట్లా చెప్తున్నావు అని చెప్పనని దేవుడు ఒక్కడే. మరి ఒక సందర్భంలో ఏమంటారని అంటే, నీతిమంతుడు ఒక్కడునూ లేడు, ఏ ఎవడునూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు రోమాపత్రికలో మనం చూస్తాం. కాబట్టి పరిశుద్ధుడు అంటూ ఎవరైనా ఉన్నారు అని అంటే యేసయ్య ఒక్కడే. ఎందుకంటే ఆయన జన్మపాపం కర్మపాపం లేనటువంటి వాడు. మిగతా అందరూ కూడా ఎవరైనా కానీ అసలు పుట్టుకతోనే పాపంతో పుట్టినటువంటి వారు. దావీదు మహారాజు అంటాడు, నా తల్లి నన్ను పాపంలోనే గర్భం దాల్చింది అని అంటాడు. ఈ సత్యాన్ని చాలామంది అంగీకరించరు, కానీ వారి అవగాహన అంతవరకే ఉంటుంది. మీకు అర్థమవటానికి, కొబ్బరి చెట్టు కొబ్బరికాయ ఎందుకు కాసింది? కొబ్బరి చెట్టు కాబట్టి కొబ్బరికాయ కాసిందా? కొబ్బరికాయలు కాస్తుంది కాబట్టి కొబ్బరి చెట్టు అయిందా? ఏమండి, అది కొబ్బరి చెట్టు కాబట్టే కొబ్బరికాయ కాసింది.
మనం మనుషులం కాబట్టే పాపం చేస్తున్నాం. కాబట్టి యేసయ్య మనుష్య కుమారుడిగా పిలువబడ్డాడు. ఆయన మనం రక్షించడానికి మనుషుడిగా వచ్చాడు, మనం విమోచించడానికి మనుషుడిగా వచ్చాడు. ఇక్కడ ఈ యవనస్తుడు లేదా ఈ అధికారి ఎంతో నమ్రతగా వినయంగా పరిగెత్తుకు వచ్చి ఆయన ఈ మార్కు సువార్తలో ఆయన మార్గమును బయలుదేరబోతూ ఉండగా పరిగెత్తుకొచ్చాడు, మోకరించాడు, సాగిలపడ్డాడు, నమస్కారం చేసి అయ్యా నేను నిత్యజీవం పొందటానికి ఏ మంచి పని చేయమంటావు అని అంటున్నాడు. యేసయ్య నన్ను సత్పురుషుని ఎందుకు అంటున్నావు అని అన్న తర్వాత ఇంకేం చెప్పారు అని అంటే ఆ తర్వాత 19వ వచనంలో చూడండి, ధర్మశాస్త్రం చెప్తున్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపము అనే ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బోధకుడా ఎప్పటి నుంచి? బాల్యము నుండి ఇవన్నీ అనుసరించునే ఉంటున్నాను. ఎప్పటి నుంచి అనుసరిస్తున్నాడంట? బాల్యం అంటే ఎప్పుడు? మన ఎల్కేజీ యూకేజీ నుంచే, ఇంకా మన భాషలో సండే స్కూల్ టైం నుంచే, సండే స్కూల్ వయసు నుంచే నేనేం చేస్తున్నాను, ఇవన్నీ అనుసరిస్తున్నా, పాటిస్తున్నా అని చెప్పినాను అన్నాడు. ఎంత మంచివాడు అండి. మనలో ఎవరైనా అంత వయసు నుంచే ఈ ధర్మశాస్త్రాన్ని ఆచరించామా, పఠించామా, నెరవేరుస్తున్నామా? యేసయ్య ఆ యవనస్తుడిని ప్రేమించి మెచ్చుకొని నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని అన్నాడు. నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని అన్నాడు. ఒకవేళ ఇతడు ఉబ్బిపోయి ఒకటేగా ఏంటో చెప్పు, చేసేస్తానని ఉంటాడు. ఒకటేగా ఏంటో చెప్పు అని అనుకుంటాడు. అదే మత్తయి సువార్తలో నీవు పరిపూర్ణవు కాబోరిన ఎడల, నువ్వు పరిపూర్ణుడుగా ఉండాలనుకున్న ఎడల ఈ పని చేయని అన్నాడు. ఏంటి అది అని అంటే, ప్రియమైన వాళ్ళారా, నీ ఆస్తిని అమ్మి ఏం చేయాలి? నాకేమల్లా పేదలకివ్వు, ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించు, అప్పుడేమవుతుంది? పరలోకంలో నీకు ధనం సమకూర్చుద్ది, అధికమవుతుంది అని చెప్పని అన్నాడు. ఆ మాటకు ప్రియమైన వాళ్ళారా 3 సువార్తల్లో 3 రకాలుగా ఉంది. ఏమనుందనంటే లూకా సువార్తలోనేమో డైరెక్ట్గా అతనితోనే ఆ వ్యక్తితో యేసు ఇట్లా అన్నాడు అని చెప్పని చూస్తాము. మత్తయి సువార్తలోనేమో యేసు క్షమించండి తన శిష్యులను చూచి అని ఉంటుంది. మార్కు సువార్తలో యేసు చుట్టూ చూసి లేదా చుట్టూ ఉన్నవారిని చూసి ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట లేదా ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అని చెప్పినట్టు చూస్తాం. ప్రియమైన వాళ్ళ గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో నిర్గమాకాండము 20వ అధ్యాయం 12వ వచనం నుంచి చూస్తే అక్కడ ఆజ్ఞలు ఉన్నాయి, చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో ఏమవటానికి దీర్ఘాయుష్మంతుడు వగునట్లు. దీర్ఘాయుష్ అంటే ఎన్ని సంవత్సరాలు దీర్ఘాయుష్? 90వ కీర్తన 10వ వచనం ప్రకారం నరుల ఆయుష్కాలం 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. దా ప్రకారం మనం వెళితే మోషే 120 సంవత్సరాలు బ్రతికాడు, కానీ ఆయన రాస్తే ఏమంటున్నాడు? 70 సంవత్సరాలు మానవ వయస్సు. ఉదయం అనుదిన వాక్యంలో చూసాం, ఆదికాండం 5వ అధ్యాయంలో ప్రతి ఒక్కడు 900 సంవత్సరాల పైనే. అతి తక్కువ 5వ అధ్యాయంలో 700 చిల్లర బతికాడు. వందలే. ప్రియమైన వాళ్ళరా, మరి ఆయుష్ ఏమవుతూ వచ్చింది? తగ్గుతూ వచ్చింది. ఇవాళ 50 ఏళ్ళు అంటే ముసలోడేలే అని అంటున్నారు. ఎందుకని అంటే 40 ఏళ్ళకే తెల్లగడ్డ వచ్చేస్తుంది.
40 ఏళ్ళకి తెల్లగడ్డ వచ్చేస్తుంది. ఆడపిల్లలు అయితే 30 ఏళ్ళకే అమ్మమ్మ నాయనమ్మ అయిపోతున్నారు. 30 ఏళ్ళకే అమ్మమ్మ నాయనమ్మ అయిపోతున్నారు. ఎవరికైనా అనుమానమా ఏమండి? అమ్మమ్మ నాయనమ్మ అయ్యేళ్ళందరికి అనుమానమా? ప్రియమైన వర్లారా, గమనించండి, ఆయుష్ పరిమాణం తగ్గుతూ వస్తాం. కాబట్టి దేవుని యొక్క మహాకృప వల్ల 70 ఏళ్ళు అని అంటే రేషన్ పర్వాలేదు అన్నట్టుగా, అదే 80 వరకు బ్రతికారు అని అంటే 80 పైన బ్రతికారు అని అంటే దీర్ఘాయుష్ అనవచ్చు అనమాట. ఈ దీర్ఘాయుష్ ఎప్పుడు వస్తుంది అంటున్నాడు దేవుని వాక్యంలో? నీ తల్లిని తండ్రిని సన్మానిస్తూ ఉంటే, తల్లిదండ్రులకు విధేయత చూపిస్తూ ఉంటే, తల్లిదండ్రులను ప్రేమిస్తూ ఉంటే నీకేమొస్తుంది? దీర్ఘాయుష్ వస్తుంది. దీర్ఘాయుష్ వస్తుంది. ఇప్పుడు మన సంఘంలో మార్క్ గారు, యాకోబు గారు, లాజర్ గారు, ఏమండి ఇంకెవరున్నారు? వృద్ధులు, రత్నాబాయి అమ్మ, మేరమ్మ, ఇంకెవరు? కూచిపూడి ఎలిజబెత్ అమ్మ, కుంపట ఎలిజబెత్ అమ్మ, వీళ్ళందరూ ఒక పెద్ద వయసు వాళ్ళు అనుకుంటే లేవనాలు దీర్ఘాయుష్ అని చెప్పాను అన్నాను. ఎందుకు వస్తుందని అంటే తల్లిదండ్రులను సన్మానిస్తుంది. తల్లిదండ్రులు అంటే ఏంటి మీకు అర్థమవుతుందో చెప్తున్నాను నేను. వృద్ధాప్యంలోకి వచ్చినటువంటి వాళ్ళు కొడుకుల దగ్గర ఉంటున్నారు అనుకోండి, కొడుకు చూస్తే బాగుంటుందా? ఎవరు చూస్తారు వాళ్ళని? కోడలు చూస్తుంది. అదే కూతురు దగ్గరికి వెళ్ళి ఉంటున్నారు అనుకోండి, ఎవరు చూస్తే అవుతుంది? అల్లుడు చూడాలి. అల్లుడు చూడకపోతే కూతురు ఎక్కడ చూస్తుంది? కోడలు వండి పెట్టకపోతే కొడుకు ఏం చేస్తాడు? ఇప్పుడు ఒకళ్ళ కొడుకు తెచ్చాడు, ఇవాళ ఆదివారం స్పెషల్ తీసుకొచ్చాడు, ఏం వండి వడ్డెత్తా ఇక్కడ పడి చెప్తున్నారని చెప్పి ఒక మాట అని పెట్టింది అనుకోండి, తింటారా వీళ్ళన్నో? లేదా ఒకడు అల్లుడు కూర తెస్తా తెమ్మంటే తెస్తా, వీళ్ళు ఎప్పుడు పోతారో నాకు ఖర్చు ఎక్కువైపోతుంది అన్నాడు అనుకోండి, ఉంటారా ఇంట్లో? కాబట్టి దీర్ఘాయుష్ వస్తుంది అని అంటే కూతురు కోడలు కూడా ముఖ్యమే, అల్లుడు తర్వాత కొడుకు కూడా ముఖ్యమే. కాబట్టి నేను మా ఊళ్ళని చూస్తా మీ ఊళ్ళని చూడంటే కుదరదు. చూడాలి. చూస్తే ఏమవుతుంది అని అంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు ఆయుష్ పెంచుతాడు. ఎవడికేం పట్టింది, నాకే పట్టిందా అని అంటే మరి నీకు ఆయుష్ కావాలంటే నువ్వు చూడు, అక్కలేదంటే వదిలే. ఏం చేస్తాం? కొంతమంది దేవుని ప్రేమ ఎరగనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే తండ్రి ఆస్తి అయితే కావాలట, చూడటం అయితే చూడరంట. చూడని వాళ్ళకి ఆస్తి ఎందుకు కావాలి? లేదా కొన్నిసార్లు కొంతమంది నేను వింటా వచ్చాను, కోడలు మాకేమి, కోడలు కదా క్షమించాను, కూతుళ్ళు మాకేమి ఇవ్వలేదండి మా నాన్న, అంత కొడుకులకే ఇచ్చాడు, మాకేమి ఇవ్వలా. అల్లుడు అంటాడు రూపాయి ఇవ్వలా. ఇవ్వకపోతే చూడవా? ఇవ్వాలని ఉందా? వాళ్ళు ఏం పెట్టకుండానే ఇంత వయసే పెళ్ళై పిల్లలు అన్నారా? అంటే వాక్య జ్ఞానం లేక, దేవుని యొక్క ప్రేమ తెలియక ఏం చేస్తున్నారని అంటే ఇట్లా వంతులేసుకుంటూ ఉన్నాడు. దయచేసి దేవుని ప్రేమ కలిగినటువంటి నీవు, దేవుని వాక్యం కలిగినట్టు నీవు ఈ వంతు వేయకూడదు. ఏసావు అంటే అపవాది నీళ్ళు పనిచేస్తున్నాడు అర్థం అంతే. కాబట్టి ఇక్కడ యేసయ్య యవనస్తుడు పరిగెత్తుకొచ్చి మోకరించి నమస్కారం చేసి నేను నిత్యరాజ్యానికి వెళ్ళాలి అని అంటే ఇంకేం మంచి పనులు చేయమంటావు అని అడిగితే ధర్మశాస్త్రాన్ని గుర్తు చేస్తున్నాడు, మోషే ఇచ్చిన 10 ఆజ్ఞలను గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇతరేమంటున్నాడు, నేను చిన్నప్పటి నుంచి చేస్తానే ఉన్నాను అంటున్నాడు. ఒకసారి వీటి గురించి మరి ఆయన చిన్నప్పటి నుంచి చేస్తారు, మనం ఎప్పటి నుంచి చేస్తున్నాం ఒకసారి ఆలోచన చేసుకుందాం. చూడండి, రోమపత్రిక 13వ అధ్యాయము 9వ వచనం, మరి ఒకరు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం. ఎలా అనగా
వ్యభిచరింపవద్దు, హత్య చేయవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అన్నది ఆశింపవద్దుననియు మరి ఏ ఆజ్ఞ అయినా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపను నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిపను ఆ వాక్యంలో ఆ వాక్యంలో సంక్షేపంగా సంక్షేపముగా ఇవి ఉన్నవి. ఈమిడి ఉన్నవి ఉంది. దేవుని వాక్యం ఉంది. ఇది పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తూ చెప్తున్నాడు. యాకోబు పత్రికలో ఏముంది? వ్యభిచరింపవద్దని చెప్పినవాడు నరహత్య చేయవద్దనియు చెప్పెను గనుక నీవు వ్యభిచరింపకపోయినను నరహత్య చేసిన ఎడల ధర్మశాస్త్ర విషయంలో అపరాధివై ఉన్నావు. గమనించండి, 10 ఆజ్ఞల్లో ఒక్కటి నువ్వు పాటించట్లేదన్నా అన్నీ పాడైనట్లకే. ఇప్పుడంటే కంపార్ట్మెంట్లు వచ్చినాయి. నా వరకు కూడా ఒక్క సబ్జెక్ట్ తప్పినా మళ్ళీ సంవత్సరం అంతా ఆగి మళ్ళీ అన్నీ రాసుకోవాల్సిందే. సంవత్సరం వేస్ట్. 6 సబ్జెక్టుల్లో ఒక్క మార్కుతో తప్పినా ఎన్ని రాయాలి? మరలన్నీ రాయాలి. నాతో చదువుకున్న కుర్రోడు అయితే అప్పుడు మార్కులు మాస్టర్ గారి చేతుల్లో ఉండే. వరుసనే కంటిన్యూగా 3 సార్లు తప్పాడు. అతను ఏమనుకున్నాడు అని అంటే, పలానా మాస్టరు నేనంటే పగబట్టాడురా, ఇక ఆయన ఉండగా నేను పాస్ అవను, ఇక నేను నా వల్ల కాదని చెప్పానని ఆత్మహత్య చేసుకున్నాడు. అది ఎంతవరకు నిజమో మనకైతే తెలియదు, కానీ అట్లా భావించాడు. మరి వాళ్ళ చదువు పల్చన అయిపోయింది. ఒకప్పుడు బిఏ చదివితే కలెక్టర్ గారే, 6వ తరగతి పాస్ అయితే మాస్టర్ గారే. నా కాలంలో 6th క్లాస్ తప్పితే ఐటీఐ ఇచ్చారు. తప్పినోడికి ఐటీఐ సీట్ ఇచ్చారు, కానిస్టేబుల్ ఇచ్చారు. ఇవాళ డిగ్రీ పాస్ అయితే కూడా రిటన్ టెస్ట్ ఉందయ్యా, ఓరల్ టెస్ట్ ఉందయ్యా, ఆ తర్వాత జనరల్ టెస్ట్ ఉందయ్యా, రిక్రూట్మెంట్ ఉందయ్యా, ఫిజికల్ టెస్ట్ ఉందయ్యా. ఈ టెస్టులన్నిట్లో పాస్ అయితే నీకు తగిన వెయిట్ రికమెండేషన్ ఉంటే, ఎస్సీ సర్టిఫికేట్ ఉంటే అప్పుడు అన్న కాడికి వస్తాం. జనాభా పెరిగింది, ఉద్యోగ అవకాశాలు తగ్గినాయి, మనకు అవకాశాలు లేకుండా పోయాయి. అయితే వాక్య పెరుగులోకి వచ్చేసరికి ప్రియమైన వాళ్ళారా, ఈ ధర్మశాస్త్రంలో ఏ ఒక్కటి నువ్వు మిస్ అయినా అన్నీ మిస్ అయినట్టే. అంటే మీకు అర్థం అవటానికి నూతులో 10 లింకులు ఉన్నటువంటి బకెట్ వేసి తోడుతున్నాం. ఎన్ని లింకులు దిగితే బకెట్ నూతులో పడిపోద్ది? ఏమ్మా, మొదలు దిగితేనే పడుతుందా? మధ్యలో దిగితే పడుతుందా? చివరిలో దిగితే కూడా పడుతుందా? ఏది దిగినా పడుతుంది. అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ధర్మశాస్త్రంలో ఏ ఆజ్ఞను పాటించలేదన్నా యు ఆర్ అన్ఫిట్, ఐఆమ్ అన్ఫిట్, ఐఎమ్ ఫెయిల్ అన్నట్టు వస్తుందన్నమాట. కాబట్టి యవనస్తుడు చిన్నప్పటి నుంచి అన్నీ పాటిస్తున్నాను అంటున్నాడు. మీలో ఎంతమంది నరహత్య చేశారు? చేయొద్దండి. అయ్యగారు మీకే మెంటలా, నేనేంటి నరహత్య చేయటం అంటారు కదా. నిజమే, అట్లయితే అట్లా ఈ వచ్చిన చదివినంత చెప్తారు. కానీ 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం, తన సహోదరుని ద్వేషించువాడు. ఇప్పుడు చెప్పండి, మీలో ఎంతమంది తోబుట్టువులతో, సహోదరులతో, అయిన వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి? పోటాడక్కర్లా, తిట్టుకోక్కర్లా, ఏముంటే చాలు, ద్వేషిస్తే చాలు. ఏమైపోతాడు? చంపినోడితో సమానం. ఆనాడు కయ్యూని హేబెల్ని రారా పొలంలో పనిచేద్దాం రారా అని తీసుకెళ్ళిపోయి చంపేశాడు కొట్టి. ఇవాళ నువ్వు ఆ పని చేయక్కర్లా, కత్తెట్టి పొడవక్కర్లా, తుపాకీ పెట్టి కాల్చక్కర్లా, ఉరుతాడు బిగించక్కర్లా. ఏమైతే చాలు, ద్వేషిస్తే చాలు. ఆడితో మాట్లాడకూడదు, ఆడు నా ఇంటికి రాకూడదు, నేనేమన్నా అన్నవరా అని అంటే ఏం చేసావు? హత్య చేసావు.
ఇట్లాంటి హత్యకారులైనటువంటి నన్ను నిన్ను దేవుడు తన కుమారుడుగా కుమార్తెగా చేసుకున్నాడు అని అంటే మనం యోగ్యులమా, మనం అర్హులమా? కేవలం ఆయన ఉచితమైన కృపచేత ఇట్లాంటి నన్ను నిన్ను ఆయన బిడ్డగా మార్చుకున్నాడు. మరి మన ధర్మశాస్త్రం నెరవేర్చొద్దా? మనం క్షమించొద్దా? ఇంకా గమనించినట్లయితే ఒకసారి రోమాపత్రిక 7వ అధ్యాయం 2-3 వచనాలు. భర్త గల స్త్రీ భర్త బ్రతికి ఉన్నంత వరకే, ధర్మశాస్త్రం వలన ఆమె బొద్దురాలు కానీ భర్త చనిపోయిన ఎడల భర్త విషయమైన ధర్మశాస్త్రము నుండి ఆమె విడుదల పొందును. అంటే దీని అర్థం ఏంటి? భర్త ఉండగా వేరే పురుషునితో లేదా భార్య ఉండగా వేరే స్త్రీతో సంబంధం పెట్టుకుంటే వ్యభిచారిణి అని అంటారు. పాత నిబంధన లెక్క ప్రకారం అయితే చంపేలానుంది. చూడండి, ద్వితోపదేశకాండం 5వ అధ్యాయం 18వ వచనం. వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు, నీ పొరుగు వాని భార్యను ఆశింపకూడదు, నీ పొరుగు వారి ఇంటినైనను వారి పొలమునైనను వారి దాసునైనను వారి ఎద్దునైనను వారి గాడిదనైనను నీ పొరుగు వాని దగ్గర దేనినైనను ఆశించకూడదు. నాకుంటేనా, నాదైతేనా అని అంటే ఏమవుతుంది? ఆశిస్తున్నాం. మా చిన్నప్పుడు ఇప్పుడు తింటా ఉండి అలవాటు, అరే నాకు కూడా పెట్టని చేజాపితే అన్నాడు అనుకోండి, అరే ఆడు ఆశపడుతున్నాడు రా పాపం, కత్తి పెట్టరాడికి అంటాడు వీడు. ఇక ఈడేం చేస్తాడు? నీ జత పచ్చే అయిపోయింది. ఆశించకూడదు. అది పిల్లలు తెలియక చిరుదిండ్ల దగ్గర ఇదవుతుంటాడు. అంతకే అయితే మళ్ళీ అప్పుడు వీళ్ళు చెప్పారు, మరి ఏంటో చిలక ఎంగిలేదని అని చెప్పని సొక్కలో మడత పెట్టి దాని కోరికి మళ్ళీ అడిగి పెట్టి ఇదంతా. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఇవన్నీ రాయబడతా ఉన్నాయి. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 20వ వచనం. అది తిని నోరు తుడుచుకొని నేను ఏ దోషము ఎరుగను. అయిపోయిందా? అంటే జారిని అంటే వ్యభిచారి ఏం చేస్తుందని అంటే, ఉదాహరణకి తిన్న తర్వాత మూడు తుడుచుకొని నాకేం తెలియదు, ఇంతకుముందు వచ్చినప్పుడు ఎవడో చూస్తే ఎవరూ లేదు, చూడలేదురా అని అంటే నాకు తెలియదు, అబ్బాయి నువ్వే పోని నువ్వే వచ్చావంటదంట. ఎవళ్ళు అమ్ముకునేటువంటి స్త్రీ. దౌర్భాగ్యం వాళ్ళైతే మగ విటులు ఉన్నారు, ఆడవిటులు ఉన్నారు. పెద్ద పెద్ద హోటల్స్లో మగవాళ్ళు కూడా కిరాయికి దొరుకుతున్నారు, ఆడవాళ్ళు దొరుకుతున్నారు. దౌర్భాగ్యం. ప్రియమైన వాళ్ళరా, ఈ యవనస్తుడు చిన్నప్పటి నుంచి పాటిస్తున్నాడు. ఒకసారి సామెతల గ్రంథం 6వ అధ్యాయం 17, 18, 19 వచనాలు. అదేమనగా అహంకార దృష్టియు కలల్లాడు నాలుకయు నిరపరాధులను చంపు చేతులను దుర్యోచనలు యోచించు హృదయమును కీడు చేయుటకు త్వరపడు పాదములను లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. నా కుమారుడా,
నీ తండ్రి ఆజ్ఞలను గాయకొను. గమనించండి, కొంతమంది కావాలని అన్నదమ్ముల్లో గొడవలు పుట్టిస్తారట. సాధారణంగా లోకంలో సామెత, తోడుకోడలు వచ్చిన తర్వాత గొడవలు ప్రారంభం అవుతాయంట. ఇంకో సామెత ఉంది, ఆడ మనిషికి గిట్టదో అని అంటారు. కాబట్టి ఈ లోకం ఈ రీతిగా చెప్తా ఉంది. ఈ వాక్యం వింటున్న నువ్వు నేను ఎట్లా ఉన్నాం? భక్తిగా ప్రభు సన్నిధికి వచ్చాం, మంచిదే, కానీ బ్రతుకు మారుతుందా? వాక్యం వెంటనేనా వదిలేస్తున్నామా? ఎన్ని సంవత్సరాలుగా వింటున్నాం. కొంతమంది ఏ వారం మానలేదు అయ్యగారు, ఒకళ్ళు ఈ వారం ఇక్కడ రాలేదేమో, అక్కడికి వెళ్తాను, అక్కడ ఉన్నప్పుడు అక్కడికి వెళ్తా, ఆ గుడికి ఈ గుడికి వెళ్తా. నిజమే, మంచిదాన్ని వెళ్తావు, మంచోడు వెళ్తావు. లాభం ఏంటి నీ బ్రతుకు మార్చుకోకపోతే? అడివాడు ఒకడు చేదస్తపోడు ఏమండి, పౌడర్ చక్కగా ఆ తడి స్నానం చేసిన తడి మొహం మీద రాసేసుకుని అతని దగ్గరికి వెళ్ళాడంట. అది తెల్లగా ఉందంట. నా మొహం తెల్లగా, దెయ్యంలో చూపిస్తావా, నీ సంగు చూతని పెళ్ళని గుద్దాడంట. అది ముక్కలు అయిపోయి తెక్కని కింద అని చెప్పి కింద పడిన ముక్కలంక చూశాడంట. ప్రతి మొక్కలో నీడి మొహం కనపడుతుందంట. ఎందుకని అర్థం అది. దాని లక్షణం ఏంటరా అంటే యాజిటీజ్ ఉన్నది చూపిస్తుంది. బైబిల్ ఎట్ట మొహం నేను చదవనంటే, చదవకపోతే ఎవరికి నష్టం? నువ్వు చేయాల్సింది మళ్ళీ మొహం కడుక్కుంటామో లేదా కథ పొడిగొడ్డెడు తుడుచుకుంటామో చేయాలి తప్ప అద్దం దగ్గరికి వెళ్తే ఎట్టుందో కనపడద్దు. అది దేవుని సన్నిధికి వస్తే దేవుని అట్లా ఏముందో చూస్తే నువ్వు సరిదిద్దుకున్నా నాకు అవకాశం ఉంటుంది. అదే అట్ట కాదు. ఈ గుళ్ళోకి వెళ్తే ఎట్టగా చెప్తారు, నేను గుడికి రాను, నేను బైబిల్ చదవను, నేను మారనంటే నీకు ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మా చిన్నప్పుడు ఏదో చెప్పాడు, నక్క అంట అవతల పక్క ఏదో నీళ్ళు తాగుతాను చూసి అది తాగింది మూతెట్టింది, నేను తాగను అందంట. ఈ ఎవడు డొక్కలు ఇరుగుతాయి, ఎవడు ముడ్డు ఇరుగుతాయి. ఏమండి, మనలో చాలామంది నేను రాను గుడికంటారు. రాబోకు, ఎవరికంట? నేను బైబిల్ చదవబోకు, ఏంటంట? నేను తినబోకు, ఎవరికంట? దేవుడిచ్చిన గాలి కావాలి, వెలుతురు కావాలి, ఏమండి, సమస్తం కావాలి. అయితే ఆయన మాత్రం వద్దు. ఇవన్నీ దేవుడు ఒక రోజున లెక్క అడుగుతాడు. ఈ యవనస్తుడు తను పాటిస్తున్నదే రైట్ అనుకున్నాడు. పాపం చాలా బుద్ధిగా యేసయ్య వెరీ గుడ్, నీ అతడు లేడరా అంటాడు అనుకున్నాడు నాకులాగా. కానీ యేసయ్య నీకు ఒకటి కొదువుగా ఉన్నది ఆయన చెప్పానని వేలెత్తి చూపించాడు. ప్రేమించి చెప్పాడంటది, అసూయగా చెప్పలేదు. ఒకళ్ళు నేనైతే నీ సంగతి ఏంటో తెలుసా అని చెప్పిన అయినోడిని. కానీ యేసయ్య అట్లా అనలా, ప్రేమించి అతను కౌగులించుకొని, కుమారుడా నీకు ఒక్కటే కొదువు ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఒక్కటే. ఏంటి ఒక్కటి అని అంటే, నువ్వు నిజంగా పరిపూర్ణుడు కాగోని ఎడలని మత్తయి సువార్తలో ఉంది. ఈ మార్కు లూకా సువార్తలో నీకు ఒక్కటి కొదువుగా ఉంది, నీకు ఆస్తి ఉంది. ఈ ఆస్తి నువ్వు పరలోకానికి వెళ్ళకుండా, నిత్యరాజ్యానికి వెళ్ళకుండా అడ్డు అవుతా ఉంది. దాన్ని అమ్మేసి పేదవారికి పరలోకంలో నీ అకౌంట్ ఓపెన్ అయ్యి నీకు ధనం ఏర్పడుతుంది, నన్ను వెంబడించు అని చెప్పని అన్నాడు. చూడండి, ఒకసారి చాలామంది ఎట్టయితే ఎవడు వెళ్తాడు పరలోకం అనుకుంటారు. రోమాపత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. సత్క్రియను ఓపికగా చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిచ్చును. ఈ యవనస్తు నిత్యజీవం అడుగుతున్నాడు కదా. నిత్యజీవం ఎట్లా వస్తుంది అంటున్నాడు పౌలు భక్తుడు? సత్క్రియ, మంచి పనులు చేయి.
అక్షయత అంటే తప్పుడు పనులు కాకుండా, క్షయమైపోయేది కాకుండా స్థిరమైనవి చెయ్యి, అప్పుడు దేవుడు నీకు నిత్య జీవాన్ని ఇస్తాడని అంటున్నాడు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 22వ వచనం చూస్తే, అతడు మిగుల ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాను అని. అంటే ఎంత హుషారుగా వచ్చాడో అంత నిరుత్సాహంగా, నీరసంగా, పెద్ద చెప్పేవాళ్ళే సార్లే అన్నట్టుగా వెనక్కి తిరిగి వ్యసన పడుతూ అని అంటాడు. గోనుక్కుంటూ వెళ్ళిపోయాడంట. ఏంటో పెద్ద చెప్తాడు అనుకుంటే ఎంత అమ్మేయాలంట అని అంటారు. అమ్మకుండా ఉంచుకో, ఏం పట్టుకెళ్తావు? నీకు ముందోళ్ళు ఏం పట్టుకెళ్ళారు? కట్టుకున్న ఇల్లు పట్టుకెళ్ళారా? స్థలం పట్టుకెళ్ళారా? పొలం పట్టుకెళ్ళారా? ఏం పట్టుకెళ్ళారు? బ్యాంకులో దాచుకున్న డబ్బులు వేసుకెళ్ళారా? పోనీ లేదా పొరుపు కిందో తలకడ దిండులో పెట్టుకున్న డబ్బులు ఏమైనా పట్టుకెళ్ళారా? మెళ్ళున్న గొలుసాన్ని పట్టుకెళ్ళారా? ముక్కు పొడక పట్టుకెళ్ళారా? నేనేం పట్టుకెళ్తా, నువ్వేం పట్టుకెళ్తావు? దేవుని రాజ్యానికి వెళ్ళకుండా ఇవే అడ్డవుతున్నాయి. దేవుని వాక్యం విని హృదయాన్ని దిద్దుకుందాం అన్న మనసు లేకుండా ఏదో మన ముందు కొని పెట్టుకొని వాటి ప్రకారం నేను ఉంటాను, నాకు తెలుసానంటే ఏం తెలుసు? అర్థం లేకుండా నా మొహం భలే బ్రహ్మాండంగా ఉందంటే ఎవరు చెప్తారు? కనీసం ఎదురుగుండా కొడుకో కూతురో లేదంటే భార్యారు భర్త, అమ్మాయి తుడుచుకో నీ మొహం, అయ్యా నీ మొహం తుడుచుకో. జనరల్గా అక్కడ అర్థం అందుకోవట్లేదు అనుకో, అమ్మాయి నా మొహం ఒకసారి పడలేదా, రైట్ నువ్వు చెప్పాను చాలు వెళ్ళిపోతావు. ఎందుకని? ఏదైనా ఉంటే ఎదుటోళ్ళు చెప్పేస్తారు, అర్థం చెప్పేస్తా. వాక్యం చెప్పుద్ది నీ నా భక్తి ఎంత పరిమాణంలో ఉందనేది, నీ నా స్థితి ఎత్తబడటానికి సరిపోద్దా, నీ నా భక్తి నిత్యజీవం పొందుకోవటానికి సరిపోద్దా, లేదా నేను చేసే బోధ నిత్యజీవం వెళ్తానికి సరిపోద్దా, చెప్పడమేనా చేయటం ఏమైనా ఉందా? ఎందుకంటే రోమాపత్రికలో వారు చెప్పుదరే కానీ చేయరు. మిమ్మల్ని బట్టే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుతున్నాను అంటాడు. మిమ్మల్ని బట్టే ఇంతమంది గుడి నిండిపోయింది ఆదివారం పొద్దున. ఈ గుడి దాటిన తర్వాత మన మాటలు ఎట్లా ఉన్నాయి, మన చేష్టలు ఎట్లా ఉన్నాయి, మన ప్రవర్తన ఎట్లా ఉంది? గుడికి రానటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు నిన్ను నన్ను చూసి? ఒకళ్ళుగా తొక్కలా నిన్ను చూసి ఇట్లా ఉండాలరా భక్తి అంటే అని చెప్పి నేను ఎవరు అంటున్నారా? రే వెళ్తాం దండగా, ఎందుకు వెళ్తాం? అక్కడున్న కాసేపే భక్తిగా పాటలు పాడతారు. ఇంటికి వచ్చినాక చూడు, నోటి మాట తేడా ఉండదు, ప్రవర్తన తేడా ఉండదు, కాళ్ళు నిలవదు, చెయ్యి ఆడదు, మొత్తం అంత. అంటే వెళ్తాం దండగా అని అంటున్నారా? నేను కూడా రావాలని అంటున్నారా? ఎట్లా ఉంది మన బ్రతుకు? ఏం చూపిస్తున్నాం మాదిరి? నిన్న గుర్తు చేసినట్టున్నా, రూతు అత్తగారిని చూసి నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనం, నువ్వు ఎక్కడుంటో అక్కడే ఉంటాను నేను. నువ్వేమో ఉదాహరణకి నువ్వు 80 ఏళ్ల విధవరాలివి, నేనేమో 18 ఏళ్ల విధవరాలిని. నువ్వు విధవరాలివి, నేను విధవరాలిని అని తను తల్లిగా భావించి అత్తగారితో వచ్చేసింది. ఆమెకు తెలీదు బతికినంతకాలం విధవరాలుగానే ఉంటాను అనుకుంది. కానీ దేవుని ప్రణాళిక ఆమె ఏమైంది? యేసుక్రీస్తు వంశవాళ్ళలోనికి అన్యురాలైనటువంటి రూతు ఏమైంది? యేసుక్రీస్తు వంశవాళ్ళలోకి వచ్చింది. ఎట్లా వచ్చింది? అత్తగారిని బట్టి వచ్చింది. అత్తగారు ఎవరు? ఏండి? యూదురాలు, యేసుక్రీస్తు వంశవాళ్ళలో ఉంది. అత్తగారి వెంట సమస్తం వదులుకుని వచ్చినందుకు దేవుడు అన్యాయం చేయలేదు ఆమెని. మనమేమో ఆయన నమ్ముకుంటే ఇది పోద్దేమో, అది పోద్దేమో, అది పోగొట్టుకోకూడదు ఆయన చెప్పిన గట్టిగా పట్టుకుంటున్నావు. ఎవరిని వదిలేసుకుంటున్నావు? నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టి ఏసైని వదిలికేసుకుంటున్నావు. ఈ రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ అని చెప్పానని ఏసైని వదులుకుంటున్నావు. ఏమవుతాయి అన్నీ? ఏమవుతాయి? నిన్ను నన్ను నిత్యరాజ్యాన్ని తీసుకెళ్తాయా?
దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరం రాకముందే, వాన వెలిసిన తర్వాత మరలా మేఘములు కమ్మకం ముందే, సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్మకం ముందే, ఇంకెప్పుడు నీ బాల్యదినములయ్యందే. బాల్యదినాలు అంటే ఎప్పుడు? మన మూటితనంగా లెక్క అయితే నీకు షెడ్డి వేసుకుంటాం రాకముందే. ఏండి ఇప్పుడు శ్యామ్గాళ్ళు అటువంటి అరే సేమ్ అంటున్నారు అనుకోండి, ఆడు బట్టలు వేసుకోలేదనంటే ఆడు నీకే సేమ్ అంటాడు. ఆడు ఏమంటాడు? నీకే సేమ్ అంటాడు. తెలియదు ఆడికి. బాల్య దినాల్లోనే నిన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, జ్ఞాపకం చేసుకో అని ఆయన అంటే 10th క్లాస్కి వచ్చిన మారు మనసు రాదయ్యే, ఇంటర్మీడియట్కి మారు మనసు రాదయ్యే, తర్వాత కాలేజీకి వెళ్ళే మారు మనసు రాదయ్యే. ఏంటంటే చూద్దాం ఏం చూద్దాం? నిత్యరాజ్యాన్ని చూడాలన్న మనసు లేదు. దేవుడు చేసే మేళ్ళైతే కావాలి, ఆయన కుమారుడిగా మాత్రం అనిపించుకోకూడదు. ఎంత దౌర్భాగ్యం. మరలా మార్కు సువార్త 10వ అధ్యాయంలో యేసయ్య ఏమంటున్నాడని అంటే 25వ వచనంలో, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము. చదవండి. అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయనను అడిగిరి. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే అని గమనించండి. సూది బెజ్జం అని అంటే కొంతమంది మనం బట్టలు కుట్టుకునే సూది అనుకుంటారు, అది సూదే. కానీ వాస్తవానికి కొన్ని గ్రంథాల యొక్క వివరణ ప్రకారం ఇప్పుడు పెద్ద పెద్ద కాలేజీల్లో కార్లు వెళ్ళిపోయే పెద్ద గేట్ ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత ఆ గేట్ వేసేస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారు? పక్కనే చిన్న గేట్ ఉంటుంది, ఆ గేట్ తీస్తారు. టైం అయిపోయింది, గేట్ తాళం వేసేస్తారు. అదే రాజుల యొక్క కోటల దగ్గర ఏనుగు అంబారీతో, ఏనుగు మీద పెద్దది కట్టినట్టు ఉంటుంది, ఏనుగు అంబారీతో వెళ్ళిపోయేటువంటి ద్వారం తెరిచి ఉంటుంది. ఆ రాజుగారు సైన్యం వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు? ఆ ఏనుగు అంబారీతో వెళ్ళేటువంటి గేట్ మూసేస్తారు. తర్వాత సైనికులు వెళ్ళటానికి పక్కనే చిన్న గేటు తెరిచి ఉంటుంది, దాన్ని సూది అని అంటారు. అంటే చిన్నగా వెళ్తారు. దాంట్లో ఒంటె వెళ్ళిపోద్దట. ఒంటె నుంచుంటే వెళ్దాం, అది ఎట్ట వెళ్ళాలి? మోకాళ్ళ మీదకి వచ్చి మోకాళ్ళ మీద నడిస్తే దాటి వెళ్ళిపోతుంది. అంటే ఎట్లాంటి వ్యక్తి అయినా ప్రభు సన్నిధిలోకి వచ్చి మోకరిస్తే అది ఎంత పెద్ద ఘోరమైన పాపమైనా ప్రభు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. ఆ క్షమించబడిన ప్రతి వ్యక్తి దేవునికి కుమార్తె అయిపోతారు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నువ్వు నేను పరలోక రాజ్యానికి వెళ్ళటానికి ఏది కష్టం? సూది బెచ్చం అని అంటే చిన్న రంధ్రం, చిన్న దానిలో నువ్వు నేను మోకరిస్తే వెళ్ళిపోతాం. అది ఎంత పెద్ద పాపమైనా ప్రభు క్షమిస్తాడు, తన రక్తంలో కడుగుతాడు, ఆయన నిత్యరాజ్యానికి చేర్చుకుంటాడు. ఇక్కడ పేతురు వచ్చేసి తెలియక 28వ వచనంలో, పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నేను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లైనాను. ఎవరి నిమిత్తం అంట అంటే యేసయ్య నిమిత్తమును, సువార్త నిమిత్తమును, ఎవరినంట? ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్క చెల్లెలనైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు 100 ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్లను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చదవండి. మొదటి వారు అనేకులు, కడపటి వారు అగుదురు, కడపటి వారు
మొదటి వారగుదురు. యవనస్తుడు మొదటోడుగా వచ్చాడు, నేను పాదాల దగ్గరికి ఏసై దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు ఏమయ్యాడు? వెనక్కి వెళ్ళిపోతే ఏమయ్యాడు? కడపటోడయ్యాడు. చాలామంది కడపటి వారు ఇప్పుడు మొదటి వారు అయిపోతున్నారు. అంటే కొన్నిసార్లు భర్త అడ్డవుతాడు, భార్య అడ్డవుతుంది, పిల్లలు అడ్డవుతారు. దేనికి అడ్డవుతారు? దేవుని నమ్ముకుంటాను ఒకటి అయిపోతారు. అరే భలే పని, ఇప్పుడు నమ్ముకోబాక, నమ్ముకుంటే స్కాలర్షిప్ అయిపోద్దాం. అరే అసలే నీకు పెన్షన్ వస్తుంది, పెన్షన్ తీసేస్తారేమో, ఇవన్నీ చెప్తారు. మొన్న వాట్సాప్లో చూశాను, ఒక వృద్ధురాలు ఇంత గట్టిగా యేసయ్య అన్న రక్షకుడు అంటున్నావు, నీ గవర్నమెంట్ పెన్షన్ తీసేస్తే ఏం చేస్తావు అని అడిగాడు విలేకరు. ఏమంటుంది? తీసుకున్న తర్వాత సత్య ఏం చేస్తావు అని అనండి. నువ్వు పెన్షన్ తీసేస్తే ఏం చేస్తావు అని అంటున్నావు నువ్వు. నేను పెన్షన్ తీసుకున్న తర్వాత సత్య ఏం చేస్తాడు? నువ్వు దేవుని కోసం ఒక మంచి తీర్మానం చేసుకుంటే శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, రామని చెప్పలా. అయినా నువ్వు ఆయన కోసం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ప్రభు నిన్ను ఘనపరుస్తాడు. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. నన్ను తృణీకరించేవారు తృణీకారం పొందుతారు. కాబట్టి నువ్వు దేవుని ఘనపరుస్తున్నావో తృణీకరిస్తున్నావో నీ చేతుల్లోనే ఉంది. ఒకసారి ఒక గారడేవాడు జోబులో ఏమున్నాయో అని చెప్పేస్తున్నాడు. ఎంతనే చెప్తున్నాడు, ఏమన్నాయో చెప్పేస్తున్నాడు. అయితే కొంతమంది కుర్రోళ్ళు, కాలేజీ కుర్రోళ్ళు, అరే ఈ నోరు ముప్పించాలరా అని చెప్పను అనుకుని చెట్టెక్కి పిచ్చుగూళ్ళలో చిన్ని పిచ్చుకు పిల్లను ఒక దాన్ని పట్టుకొని కచ్చిఫ్లో పెట్టి ఆ చేత్తో పట్టుకొని జోబులో చేపెట్టుకుని, హలో నా జోబులో ఏముందో చెప్పు అన్నాడంట. నా జోబులో ఏముందో చెప్పనంట. వాడు నీ జోబులో పిచ్చుకుందన్నాడంట. అరే చెప్పేశాడు. మరి ఇప్పుడు ఒక పని చేద్దాం, బతికిందా సచ్చింది అడుగుదాం. బతికిందంటేనేమో జోబులోనే పీక నొక్కేద్దాం, సచ్చింది అని అంటే బయట తీసుకొచ్చి చూపిద్దాం ఆయన చెప్పని. ఏం చెప్తాడో, సచ్చిందన్నాడా బయట తీద్దాం, బతికిందన్నాడా పీక నొక్కేద్దాం ఆయన చెప్పానని మనసులో ప్లాన్ వేసుకున్నారు, బయటికి తెలియదు. వాడు అన్నాడంట, నీ చేతిలో ఉంది. అది బతకాలన్నా సావాలని ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. అట్లాగే నువ్వు నిత్యరాజ్యానికి వెళ్ళాలన్నా లేదా సనుక్కుంటూ కొనుక్కుంటూ బయటికి వెళ్ళిపోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. దేవుని వాక్యం బహుతేటగా చెప్తా ఉంది. నాకైనా అదే కొలత, నీకైనా అదే కొలత. నాకో రకం నీకో రకం బైబిల్ లేదు. ఎవరికైనా అది బైబిలే. అది అగ్ని అని ఉంది, అది ఎవరినన్నా కాల్చుద్ది. అంతకుముందే నా చేతులు కాలుతూ వేడి కొనేరానంటే ఆ వేడి ఈ వేడి ఒకటే, నాకేం అవ్వదు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, యవనస్తుల్లాగా నిత్యరాజ్యం పొందాలని ఆశతో వచ్చి నీకోటి కొదువుగా ఉంది అని అంటే అది మార్చుకోకుండా వ్యసన పడుతూ అంటే సనుక్కుంటూ కొనుక్కుంటూ వెళ్ళిపోతే నువ్వు ముందుకు వచ్చి సాగిలపడి నమస్కారం పెట్టింది దాని విలువ లేదు. అది ఆయన చెప్పింది పాటిస్తే నీకు నిత్యరాజ్యం ఉంది. అట్లాంటి ధాన్యత ప్రభు నీకు నాకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. నీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకే ఒకసారి ఆలోచించే. యవనస్తుడు చిన్ననాటి నుంచే ఇవన్నీ పాటిస్తున్నానని అంటున్నాడు. వ్యభిచరించట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఆశించట్లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తూ ఉన్నాడు, పొరుగువాడిని ప్రేమిస్తూ ఉన్నాడు, అబద్ధం ఆడట్లేదు, మోసం చేయట్లేదు, అన్ని మంచి గుణాలే. అయినా ఒకటి కొదువుగా ఉందని అంటే వ్యసన పడుతూ ఉన్నాడు. నువ్వెందుకు వ్యసన పడుతున్నావు? ఒకసారి ఆలోచించు. ఎవరైనా
వాక్యం అర్థమైంది అన్నటువంటి వాడు విన్న వాక్యాన్ని బట్టి మీ సొంత ప్రసంగం కాకుండా చిన్న ప్రార్థన చేయండి. ఆమేన్. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈరోజు విన్న వాక్యములో నీకు ఒకటి కొదువుగా ఉందని నా గురించి ఏదైతే చెప్తారో దాన్ని సరిదిద్దుకుంటానికి సహాయం చేయండి ప్రభువా. యవనస్తుడికి వచ్చినటువంటి మూల కారణం, ముఖ్య కారణం నిత్యరాజ్యం చేరాలని, దాని కొరకు ఏమైనా చేయటానికి ఇష్టపడటానికి సహాయం చేయండి. చిన్ననాటి నుండే ధర్మశాస్త్రం అంతా పాటిస్తూ ఉన్నా మీరైతే ఒక్కటి కొదువుగా ఉందని చెప్పారయ్యా. ఆ ఒక్కటి సరైతే చాలు, నిత్యజీవం ఉంది, నిత్యరాజ్యం ఉంది. కాబట్టి ఈరోజు విన్న బిడ్డల్లో ఏ ఒక్కటి కొదువుగా ఉందో ఆ ఒక్కటి సరిదిద్దుకుని నిత్యరాజ్యాన్ని వారసులు అవటానికి సహాయం చేయండి. నీ మాటలు విన్న బిడ్డలందరిని బట్టి వందనాలు, ప్రతి ఒక్కరిని బట్టి మీ స్తోత్ర. మేము నీ వాక్యానుసారంగా బ్రతకటం నేర్చుకుని దానిలో ఉన్న సత్యాన్ని గ్రహించి దీర్ఘాయుష్మంతులం అవటానికి, నిన్ను మహింపొచ్చి కనపరిచే వారు ఉండటానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున స్తుతించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి అంతా నిలబడదాం. ప్రభు బల కొరకు సిద్ధపడ్డ పాట పాడుకుందాం. అందరు నిలబడండి.